సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ప్రశాంత వాతావరణంతో ఉండే కాకినాడ జిల్లా వరుస హత్యలతో నిజంగా ఉలిక్కి పడుతుందని చెప్పుకోవాలి. చలపాకల గ్రామంలో జరిగిన 3 హత్యల ఘటన మరవక ముందే మళ్ళీ అదే తరహా ఘటన పునరావృతమైంది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో చిలికి గానివాలుగా మారిన ఒక చిన్న ఇంటి తగాద గొడవ 3 హత్యకి, అలాగే మరో 3 ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎప్పుడూ కూడా ప్రశాంత వాతావరణం ఉండేది కాకినాడ జిల్లా అంటే, అలాంటిది వరుస హత్యలతో ప్రస్తుతం ఉలిక్కి పడుతోంది. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగిందండి నిన్న రాత్రి? అంటే 3 అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం, అలాగే మరో 3 ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత గొడవకు కారణం ఏంటి? ఏం జరిగింది రాత్రి? మేడం, కారణం అయితే ఏమి లేదు మేడం. మా అన్నయ్య గారు స్లాబ్ వేసుకుంటున్నారు. స్లాబ్ వేసుకుంటున్నా సంగతి ఊరందరికీ తెలుసు. స్లాబ్ వేసుకుంటున్న సమయంలో మొత్తం ఎవరైతే మా అభిజిట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మొత్తం మా అన్నిని, మా చిన్నాన్ని, మా పెదనాన్ని, మా 2 పెదనాల్ని, మా తమ్ముడిని, మొత్తం అందరినీ ఇంకిష్టం వచ్చింది నరికి, ఇంకేది అది ఇది అని చూడలేదు మేడం. ఎక్కడ పడితే అక్కడ నరుక్కుంటూ పోయారు మేడం. మీరు రాత్రి ఆ ప్రాంతంలోనే ఉన్నారా? నేనైతే ప్రస్తుతానికి లేను మేడం. మా అన్నయ్య మొత్తం వీళ్ళందరూ ఉన్నారు మేడం. అందరూ పారిపోయారు మేడం. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. హైదరాబాద్ నుంచి తమ్ముడు ఎలా జరిగింది తమ్ముడు, నన్ను ఎప్పటించో వచ్చేయమన్నాడు. ఎలా ఉంటుంది తమ్ముడు, వచ్చే తమ్ముడు, వద్దు పరిస్థితి బాగాలేదు, వచ్చే అని నన్ను అడిగితే నిన్న బయలుదేరాను మేడం. నిన్న బయలుదేరపోతే ఇలా జరిగింది మేడం. అప్పుడు చనిపోయిన వ్యక్తి మా పెదనాన్న మేడం, పుష్ప ప్రకాశ పెదనాన్న, తర్వాత యశ్వ చిన్నాన్న, తర్వాత చిన్ని పెదనాన్న, చంద్రరావు అంటారు, చిన్ని పెదనాన్న గారు అంటారు. ఇలా జరిగింది మేడం. మాకేం మీరు సుమన్ టీవీ నాకు ముందు నుంచి గొడవలు ఉన్నాయా? అంటే ఒక్కసారిగా ఇంత దారుణంగా 3ని హతమార్చడం అనేది, కత్తులతో నరకడం అనేది ముందు గొడవలు ఉంటే కనుక ముందైతే గొడవలు లేవు మేడం. ప్రస్తుతానికి అయితే ముందు నుంచి అసలు మా మీద అంత కక్ష ఉందన్న సంగతి మాకు కూడా తెలియదు మేడం. మేమే వాళ్ళతో ఉండేవాళ్ళం, వాళ్ళతో చేసేవాళ్ళం. అలాంటిది ఇంత దాకా మాకు ఇంత న్యాయం చేయండి మేడం. మీరే ఏం మాట్లాడలేకపోతున్నాం మేడం. ఎవరు చేశారు ఇదంతా? చేసింది అయితే బచ్చలో చేశారు మేడం. వెనక నుంచి చేయించింది ఎవరో తెలియదు కానీ వెనక నుంచి అయితే చేయించారు మేడం. అంత చేయించిన వాళ్ళనే వాళ్ళంత వచ్చారు తప్ప వాళ్ళైతే అంత వాళ్ళు రారు మేడం. లోపల గాయాలు పాలైన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? లోన గాయాలతో ఉన్నది అయితే మా అన్నయ్య ఉన్నాడు మేడం, మా నాన్నగారు ఉన్నారు, మా చిన్నాన్న ఉన్నారు. మా తమ్ముడు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. మా నాన్న, మా అన్నయ్య, మా చిన్న పరిస్థితి అయితే కొంచెం సీరియస్గా ఉంది మేడం. అంతే మేడం. అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి చిన్న గొడవలు తరచూ జరుగుతుండేవి అంటున్నారు, కరెక్టేనా? లేదు మేడం, ఇప్పుడు మాకు ఇంత గొడవ అయితే ఎప్పుడు జరగలేదు మేడం. ఇలా ఇంత నరుక్కునే అంత పరిస్థితి కూడా ఎప్పుడు రాలేదు మేడం. ఎప్పుడు సహోదరులుగానే వెళ్ళిపోయింది తప్ప, ఎప్పుడు మంచితనంతోనే పోయింది తప్ప ఎవరి మీద గొడవ ఆడలేదు, గొడవ గట్ట తేలేదు మేడం. ఇంకా వేటలపాలెం వెళ్ళి అడగండి మేడం, మాకు అర్ధాలు ఎలాంటి అందరూ చెప్తారు మేడం. కానీ ఎందుకు మా మీద అంత కక్ష కట్టుకుని అంత నరికేసి మాకు పెద్ద దిక్కు ఉన్న 3ని చంపేయారు మేడం. వాళ్ళే మాకు దిక్కు అనుకుంటే వాళ్ళనే చంపేయారు మేడం. ఇంకా మాకు ఇంకో దిక్కు లేదు మేడం. మీరే సుమన్ టీవీ మాకు న్యాయం చేయాలని నేను కోరుకున్నాను మేడం. నాకు ముందు నుంచి తెలిసి మేడం, మామూలుగా ఇలా వస్తున్నారో, గొడవకు వస్తున్నారో, ఇది మాట్లాడుకుంటే సెటిల్మెంట్ అయిపోతే అన్నట్టుగా ఉన్నారు తప్ప ఇలా కత్తులు వేసుకుని నరికేసి అంత పగలు ఉన్నాయన్న సంగతి అయితే నాకు తెలియదు మేడం. అన్నయ్య మా సొంత అన్నయ్య మేడం. మా అన్నయ్యకి 3 పిల్లలు, 3 మా కుర్రోళ్ళే. మా నాన్నగారు సంజీరావు గారు, మా నాన్నగారు దావిద్ అన్న ఆయన మా చిన్నాన్న మేడం. 3 అన్న, మా నాన్న, మా అన్నయ్య, మా చిన్నాన్న. అవును మేడం. చనిపోయిన చిన్ననేమో 3 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు మేడం. 5 అన్నదమ్ముల్లో 2 లోన ఉన్నారు. ఒక ఆయన చనిపోడు, ఒక ఆయనేమో ఇక్కడ కూర్చున్నాడు మేడం. అమ్మ, మీరేమవుతారు చనిపోయిన వాళ్ళకి? ఒక అబ్బాయి మా మరిది గారండి, 2 మా బావగారులండి. లోపల ఉన్న 3 పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంచెం అలా ఉన్నారండి. పొద్దున్నైతే ట్రీట్మెంట్ చేయమన్నారండి, అలాగే వండితే మధ్యాహ్నం నుంచి మొదలెట్టారండి, చేశారండి. రాత్రి మీరు అక్కడే ఉన్నారా? రాత్రి తెల్లవారు అక్కడ ఉన్నాం. అసలు ఏం జరిగిందమ్మా? మా అబ్బాయి ఇల్లు కట్టుకుంటున్నాడండి. ఇల్లు కట్టుకుంటుంటే మా ఇంటి పక్కనే కొంచెం స్థలం ఉందండి, పోరంబోకు స్థలం అని, చెరువుని ఆనుకుని ఉంటుందండి. అది కింద పొంత ఉంటుందండి. ఆ పొంతలో కొంచెం మా అబ్బాయి స్థలంలో కలిసిందంటండి. కలిస్తే
అప్పుడు ఒకసారి తొగబెట్టుకున్నారండి, మా పేటలోనే తొగబెట్టుకుంటే మీరు ఇల్లు కట్టడానికి ఇల్లు లేదు అలాగే ఇలా అని గొడవ పెట్టారండి. గొడవ పెడితే మీకు పని ఎట్టి మేము మా ఇంట్లో మా స్థలము మా తాతలు ఇచ్చింది నేను కట్టుకుంటాను, ఎవరు ఏం చెప్పినా మేము ఆలకించము, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేస్తే మేము ఆగుతాము, గవర్నమెంట్ వాళ్ళకన్నా మేము పంచాయతీ వాళ్ళకి చెప్పుకుంటాము, వాళ్ళు ఆఫ్ చేసేయమంటే ఆఫ్ చేస్తాము, మీరు చెప్తే మేము ఆఫ్ చేయమనేసి అన్నాడండి మా కుర్రోడు. అనేసి మాట అనుకోలేదు, తొగబెట్టుకున్నాము. వాళ్ళు మాతో మాడతాం అనేసారు, మేము వాళ్ళతో మాడతాం అనేసామండి. 3 నెలలు అవుతుందండి. మళ్ళీ కుర్రోడు ఇల్లు మొదలెట్టుకుని నిన్న స్లాబ్ వేసుకుంటున్నాడండి. ఇల్లు మొదలెట్టినప్పుడు కానీ ఇలాగ సెంటరింగ్ చేసినప్పుడు కానీ గోడలు కట్టేటప్పుడు కానీ రాలేదండి. అప్పుడు నిన్న స్లాబ్ వేసుకుంటాం తెలిసి బల్లలు అట్టుకుని వచ్చేసారండి. బల్లలు అట్టుకుని వచ్చేసి అందరినీ ఇలా నరుక్కుంటా వచ్చేసారండి. మొత్తం అందరినీ నరికేసారండి. మొత్తం మా బావగారులు ఇద్దరు చచ్చిపోయారండి, మా మరిది గారు చచ్చిపోయాడండి, 4 బతుకుల్లో ఉన్నారండి. మా ఆయన ఎవరు కూడా రాలేదండి. కత్తులు కాడికి ఎవరు వస్తారండి, ఎవరు కూడా రాలేదండి. అలా చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా రాలేదు. వెళ్ళిపోయి పారిపోయామండి. మేమే ఉన్నాం మొగోళ్ళ దగ్గర. మొగోళ్ళు కూడా పడిపోయారు, చచ్చిపోయారు కావచ్చు బాబోయ్ అని మేము మొగోళ్ళని అట్టుకుంటుంటే మమ్మల్ని కూడా తగురిచ్చేస్తే మేము కూడా వెళ్ళిపోయి మా ఆడవాళ్ళు 5 ఆడవాళ్ళు ఇంకా మా తోడుకోళ్ళు ఇంకొక 2 మొత్తం 7 ఆడవాళ్ళు మా ఏప్రాలు మొత్తం 8 పారిపోయామండి. మేము వెళ్ళిపోయి మమ్మల్ని కూడా తగురిచ్చేసారండి. తగురిచ్చేస్తే ఇంకా మొగోళ్ళ దగ్గర ఏముంటాము, అది పడిపోయారు, రత్తాలు కారుచుకుంటా ఇంకెలా ఒకసారి దూసుకుంటూ వచ్చేసి సంటి పిల్లలు కూడా చూడలేదండి. సంటి పిల్లలు కూడా నరికేపోయాడు మా మనవల్ని. చిన్న పిల్లలండి వాళ్ళు, ఇప్పటికి అయితే మాటలే రావు. అంత దౌర్జన్యం చేశారండి. మాకు న్యాయం చేయండి చాలు. మా కుటుంబాలు పోయాయండి, హాస్పిటల్లో ఉంటాయి, అలాగైతే రేపన్నా కనబడతాయండి మొఖాలు. మొత్తానికి మొఖాలు లేకుండా చేశారండి. అందరూ బాగోలేదండి. మాకు ఏ ఆధారం లేదండి. దేవుడే మాకు మీరే కాపాడాలండి మమ్మల్ని. వాళ్ళే మాకు పెద్ద దిక్కుగా ఉండేవారండి. వాళ్ళు కూడా మమ్మల్ని లేకుండా చేశారండి. 3 ఒకసారి చంపేశారండి. ఇంకండి 3 కూడా సాగు బతుకుల్లో ఉన్నారండి. వాళ్ళు మేము ఎప్పుడు గొడవ ఆడుకోలేదండి. మీరే మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను మేడం. చంపుకునేంత పగలైతే మా మధ్య ఏమీ లేదు మేడం. మరి ఎందుకు అంత ఆ చిన్న గొడవ మేడం, ఆ చిన్న గొడవకి అంత వచ్చి కత్తిని నరికి వేసుకునే అంత విషయం అయితే జరిగింది సార్. మీరే మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను సార్. మీ మీడియా ద్వారా మీరే న్యాయం చేయాలి మేడం. మీరేమవుతారమ్మా? మా అప్పగారు కుర్రాడండి. మీరు ఉన్నారండి? లేవండి, ఇప్పుడే వచ్చామండి. నాకు ఇంతకు ముందు ఇలాంటి గొడవలు ఏమన్నా అయ్యేవా? ఏమీ లేవండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీకు ఏమవుతారు? మా అప్పగారి పిల్లలు ముగ్గురు చనిపోయారు కదా, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఇంకా వెళ్ళలేదండి, పెళ్లి చూడాలి. మొత్తానికి ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఉండే కాకినాడ జిల్లా ఒక్కసారిగా ఈ వరుస హత్యలతో ఉలికి పడుతుందనే చెప్పుకోవాలి. కాజులూరులో 3 వ్యక్తులు హత్య గావించి నెల కూడా కాకుండానే మళ్ళీ అటువంటి తరహా ఘటన, మరో 3 ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఇంటి స్థల వివాదంలోనే చిలికి గాలివానగా మారి 3ని హతమార్చిన ఘటన అయితే తాజాగా వెలుగు చూసింది. కత్తులతో అత్యంత విచక్షణారహితంగా నరికి చంపారంటూ కూడా చెబుతున్నారు. అలాగే మరో 3 పరిస్థితి అయితే విషమంగా ఉంది. ప్రస్తుతం కాకినాడ GGH లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ చెబుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది కాకినాడ. ఈ తరహా ఘటనలు ఎప్పుడు కూడా జరిగేవి కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వరుస హత్యల ఘటనలు అయితే కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.